తెలంగాణ నుంచి 7 మండలాలు ఏపీకి పోవడానికి కారణం బీఆర్ఎస్ బీజేపీలే అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 10 ఏళ్ల పెండింగ్ సమస్యల్ని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు 6వ తేదీ సమావేశంలో చర్చిస్తారని ఆయన అన్నారు. విభజన చట్టంలోని 7 మండలాల ప్రస్తావన లేదని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆర్డినెన్స్తో 7 మండలాలను ఏపీలో కలిపారని అన్నారు. 7 మండలాల కోసం పోరాటం చేస్తామని అసెంబ్లీలో చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఏమయ్యాడని ప్రశ్నించారు. కేబినెట్ విస్తరణ విషయం పూర్తిగా అధిష్టానం చూసుకుంటుందని అన్నారు. త్వరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని భట్టి చెప్పారు. ఆ పరిష్కారానికి నోచుకోకుండా పెండింగ్ ఉన్నటువంటి రాష్ట్ర ప్రయోజనాలు పనికొచ్చే అన్ని కూడా అజెండాలో ఉంటాయి. 5 గ్రామాలు అడిగిన ఆయనకి వారి చరిత్ర మర్చిపోతే ఎట్లా? రాష్ట్ర విభజన జరగక ముందు తెచ్చినటువంటి చట్టంలో 7 మండలాలు లేవు. 7 మండలాలు తెలంగాణకే ఉన్నాయి. విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగానే కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చి 7 మండలాలని ఆంధ్రాకు అప్పచెప్పింది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. వారి హయాంలో 7 మండలాలని ఆంధ్రాకు అప్పచెప్తే ఆనాడు అపోజిషన్లో మేము శాసనసభలో ఉండి దీన్ని వ్యతిరేకించాలని ఏకగ్రీవ తీర్మానం చేయాలని డిమాండ్ చేసి తీర్మానం చేపిస్తే తీర్మానం చేసి నేను అందరిని ఢిల్లీ తీసుకొని పోతా అని సభకి మాటిచ్చినటువంటి ఆ సభానాయకుడు పూర్తిగా గాలికి వదిలేసి 10 ఏళ్ళు దాని గురించి మాట్లాడుకుని ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఇవాళ తగుదనమ్మా అని 7 మండలాల కోసం మీరు కొట్లాడాలి. నేను ఒక 7 మండలాల కోసం కొట్లాడటం కోసం మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ నాయకత్వం, మీ నాయకుడు, మీరు తప్పనిసరిగా మీరు తీసుకునే నిర్ణయానికి మేమంతా ఉంటాం, సపోర్ట్ కూడా చేస్తాం. మేము అడిగాం ఆ రోజు, మీ వల్లనే అవి కోల్పోయాం. కాబట్టి ఎప్పటికైనా మీ చిత్తశుద్ధి నిరూపించుకోవడం కోసం మీరు ముగ్గురు దానికోసం ఒక దీక్ష చేయండి. 7 మండలాలు రావటమా పోవటమా ఏదో తెలుద్దాం. చేయండి. ఎందుకు వెనకపోతున్నారు? 10 ఏళ్ళు మీరే కదా కూర్చుని దానివల్ల నష్టపరిచినట్టు జరిగింది. దీక్ష కూర్చోండి. తన నియోజకవర్గంలో రైతు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రైతే కాదు ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దని అన్నారు. దీని వెనుక ఎవరున్నారో తెలుసుకుంటామన్నారు. ఎవరు ప్రోత్సహించారన్నది లోతుగా దర్యాప్తు చేసి కఠినంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. చాలా దురదృష్టకరం. ఒక రైతు ఆత్మహత్య చేసుకోవటం చాలా బాధాకరమైంది. రైతే కాదు, అసలు ఏ మనిషి కూడా పుట్టింది బతకటానికి, చావటానికి కాదు. బతకడానికి కావాల్సినటువంటి మార్గాలన్నీ ఎత్తుకొని మనం ముందు పోవాలి తప్ప ఎవరు కూడా ఇటువంటి ఆత్మహత్యలు చేసుకోవటం అనేది కరెక్ట్ కాదని ప్రగాఢంగా ఈ ప్రభుత్వం నమ్ముతుంది. అదే చెప్తా ఉంది. సరే, ఎవరు ప్రోత్సహించారు, ఎందుకు జరిగింది, ఎవరున్నారు దీని వెనుక అనేది చాలా స్పష్టంగా లోతుగా స్టడీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయటమే కాదు, అలా అటువంటి ఎవరైనా ఉంటే కఠినంగా చట్ట ప్రకారం కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా ఎప్పటికే ప్రభుత్వ పరంగా ఆదేశాలు ఇచ్చాం. ఎవరున్నా ఎవరిని ఉపేక్షించేది లేదు, వదిలిపెట్టేది కూడా లేదు.